వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఈ నెల 4వ తేదీ రాత్రి గూడూరు అరుంధతి వాడలో జరిగిన వెంకయ్య హత్య కేసులో 5 ముద్దాయిలను అరెస్టు చేశామని, మరో ముద్దాయి పరారీలో ఉన్నాడని, పాత కక్షల కారణంగానే హత్య జరిగిందని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో హత్య కేసులో ముద్దాయిలను, వారు ఉపయోగించిన మారణ ఆయుధాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీ అరుంధతి వాడలో వెంకయ్య అలియాస్ బట్టోడు అనే వ్యక్తిని హత్య చేశారని, దీనికి కారణమైన 6 మంది ముద్దాయిల్లో 5 మంది అరెస్టు చేశామని తెలిపారు. వెంకయ్య బంధువుల అమ్మాయితో నాని అనే వ్యక్తి అక్రమ సంబంధం కలిగి ఉండడంతో గతంలో వెంకయ్య నానిని చంపుతానని బెదిరించాడని, అలాగే తన అన్న కొడుకు ఏడుకొండలతో ఆస్తి వివాదం ఉందని తెలిపారు. నాని, ఏడుకొండలు ఎలాగైనా వెంకయ్య అడ్డు తొలగించుకోవాలని మరో 4 స్నేహితులతో కలిసి 4వ తేదీ రాత్రి అరుంధతి వాడలో కత్తులతో పొడిచి హత్య చేశారని వెల్లడించారు. మొత్తం 6 మంది ముద్దాయిలలో 5 మందిని అరెస్టు చేశామని, ఏడుకొండలు పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు బానిసలై ఇలా ముద్దాయిలుగా మారారని, వీరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని అన్నారు. ముద్దాయిలను అరెస్టు చేసి సిబ్బందికి రివార్డులు అందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ హజరత్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. మొన్న 4వ తారీఖు నైట్ జరిగిన మర్డర్ కేసులో చనిపోయిన వెంకయ్య మర్డర్ కేసులో ముద్దాయిలైన అందరినీ సుమారు దాంట్లో మొత్తం ముద్దాయిలు 6 ఉన్నారు. దాంట్లో ముద్దాయిలు 4లో 5 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి ప్రవర్తన కానీ వారి నడవడికి కానీ పరిశీలిస్తే మనం వాళ్ళకు ఒక డిసిప్లిన్ లేకుండా ఇండిసిప్లిన్గా తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఒక సంఘ వ్యతిరేక శక్తులుగా తయారయ్యాడు. అసలు వాళ్ళు చేసే పని ఏందో మనం విచారిస్తే అసలు సొసైటీలో ఎంత ఇండిసిప్లిన్ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళ మీద, వాళ్ళ తల్లిదండ్రుల పర్యవేక్షణ ఏమి ఎంత లోపాలు అనేది చూస్తే అసలు అది చెప్పుకోవడానికి కూడా తల్లిదండ్రులుగా వాళ్ళు తలంచుకోవాలి గ్యారంటీ. ఈ ముద్దాయిలు ఒక ఇండిసిప్లిన్ పీపుల్. వీళ్ళు ఈ చనిపోయిన వెంకయ్య బంధువుల అమ్మాయితో ఈ నాని అనేవాడు, పెద్దవాళ్ళు నాని అక్రమ సంబంధం ఉందని చెప్పి అనుమానం వీళ్ళు చనిపోయిన వెంకయ్యకి. ఆ విషయంలో ఈ నాని అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 5 ఉన్నారు. రవితేజ, తేజ, అది పెన్సలయ్య, అంటే పెన్సలయ్య అంటే పవన్ అంటారు, తిరుపతయ్య, కొండపూడి. ఈ బ్యాచ్లో నాని అనేవాడికి ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని ఇతను మస్తాన్, అది మన వెంకయ్య గారు అనుమానం. వీడు ఆ అమ్మాయికి చేస్తున్నాం ఎంత పని చేస్తున్నారు అని చెప్పి ఇతను వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు 1 నెల క్రితం. అట్లా అది కంటిన్యూగా ఒక 3-4 టైమ్స్ కూడా వాళ్ళు కొంచెం మందు అవుతుంటాడు. చనిపోయినప్పుడు కూడా కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండే మనిషి. అతను కొంచెం వార్నింగ్ ఇస్తే ఇది మనసులో పెట్టుకొని ఇది మనకు అడ్డమైపోతున్నాడు, అవసరమైతే ఇతను సంస్కారమైన భయంతో ఇంటికి ముందు ప్రిపేర్ అయిపోయి, దాంతోపాటు ఈ వెంకయ్యకి ఆస్తి తగాదా, పొలం ఇంటి తగాదా ఉంది. వాళ్ళ బాబాయ్ వాళ్ళ అన్న కొడుకున్నాడు, ఏడుకొండలు ఉన్నాడు. ఆ ఏడుకొండలు అనే అతనికి ఈ వెంకయ్యకి తగాదా ఉంది. 4 నెలల క్రితం కూడా వెంకయ్య ఏడుకొండలు కత్తితో గాయపరిచాడు. ఆ కేసు కూడా ఉంది మన దగ్గర. దాని మీద దాన్ని మనసులో పెట్టుకొని ఇతనుంటే మనకు ఆస్తి రాదు, అంతలో ఈ కుర్రవాళ్ళకి కూడా ఎగరేజ్ చేయడు కాబట్టి వెంకయ్య ఈ అమ్మాయి విషయంలో ఎగరేజ్ చేయడు కాబట్టి వీళ్ళు రెచ్చగొడుతుంది పిల్లలు కాబట్టి కుర్రవాళ్ళు కాబట్టి అంతా 20 years, 19 years, 20, 21 years, మరీ చాలా యంగ్. అసలు వాళ్ళకి ఏమి అంత రోగజ్ఞానం లేదు. వాళ్ళు చేసేది గొప్పగా ఫీల్ అయ్యారు అంతే. అది మనసులో పెట్టుకొని వాడు ఇనిషియేట్ చేస్తాడు. ఎవరు? మన ఏడుకొండలు ఏమంటాడు, ఆ రోజు మందు మన సంపాదిద్దాం అనుకున్న రోజున 4వ తారీఖున ఇంటికి పిలుస్తాడు. వాళ్ళకి మందు ఫుడ్ గిడ్ అని అరేంజ్ చేస్తాడు, ప్లాన్ చేసి పంపిస్తాడు. ఎక్కడికి? మన పిఎస్ఆర్ పార్క్ ఉంది కదా, అరుంధతి పాలన దగ్గర పిఎస్ఆర్ పార్క్ దగ్గర ఉంటారు. ప్లాన్ చేసుకొని సుమారుగా 10:30 నుంచి ఒక ప్లాన్ చేస్తాం. నైట్ కూడా వచ్చి ఆ టైంలో వచ్చే టైంలో వెంకయ్య మీద దాడి చేస్తారు కత్తి తీసుకొని. వెంకయ్య దగ్గర కూడా కత్తి ఉంటుంది. అతను సెల్ఫ్ ప్రొడక్షన్ అనుకొని ఏదైనా అనుకోగానే ఇతను ట్రై చేస్తాడు. వీళ్ళకి అతను కూడా కత్తి పట్టుకున్నప్పుడు వీళ్ళకి కూడా ఇద్దరికి 2 గీకుపోయి కోసాలు కట్టి ఇంజరీస్ ఉన్నాయి దీంట్లో, నాని అనేవాడికి, తేజ అనేవాడికి. ఆ కత్తిని వీళ్ళు పీక్కొని మళ్ళీ అతన్ని ఇష్టం వచ్చినట్టుగా సీసా
సీసా పింకులతో అదే ఏమంటుంది బీరు బాటిల్ కాదు, ఇంకో బాటిల్ వచ్చి బ్రాంతి బాటిల్, బాగా గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది కదా, బ్రాంతి బాటిల్తో పగిలిపోయిన బ్రాంతి బాటిల్తో విపరీతంగా హెడ్ మీద నెక్ మీద కొట్టేస్తారు. ప్లస్ ఈ కత్తులతో అందరూ చంపేస్తారు కాబట్టి విపరీతమైన ఇంజరీస్ దాదాపు 25 ఇంజరీసే ఉంటాయి బాడీ మీద. లైఫ్ ఇంజరీస్ 25 ఇంజరీస్ ఉంటాయి. శిక్షణార్థంగా ఇప్పుడు చేస్తారు. స్పాటే చనిపోవడం జరిగింది. దాని బట్ట వాళ్ళ భార్య రావడం, వాళ్ళు కొంతమంది రావడం చూడటం, వీళ్ళు పరిగెత్తడం జరుగుతుంది. దీని బట్టి అప్పటి నుంచి విచారణలో మనం మనోడ పార్టీని ఫామ్ చేసి వీళ్ళ కోసం వెతికి మనం ఈరోజు పట్టుకొని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని. కానీ వీళ్ళ చరిత్ర చూస్తే, గత చరిత్ర కానీ వీళ్ళ బిహేవియర్ కానీ చూస్తే వీళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తులుగా తయారైపోతారు వీళ్ళు. గూడూరు సమీపంలోని గాంధీనగర్లో ఎస్సీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి 2 ముద్దాయిలను అరెస్టు చేసి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, మత్తు పదార్థాల రవాణాపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని ఎస్సీబీ తిరుపతి జిల్లా ఏఎస్పీ రాజేందర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎస్సీబీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎస్సీబీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 2 ముద్దాయిలు స్వాధీనం చేసుకున్న గంజాయిని మరియు వాహనాన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్సీబీ ఏఎస్పీ రాజేందర్ మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల రవాణాపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈరోజు గూడూరు సమీపంలోని గాంధీనగర్లో తనిఖీలు నిర్వహించగా ముత్తుకూరు మండలానికి చెందిన పవన్ కుమార్, అనకాపల్లి మండలం అచ్యుతాపురం చెందిన మహేందర్ వర్మ అనే ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 కేజీల గంజాయి, 1 కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరు ₹1,00,000 పెట్టి అనకాపల్లి మరియు విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన 2 వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేశారని విచారణలో తెలిసిందని తెలిపారు. వీరికి సప్లై చేస్తున్న వారిని కూడా త్వరలో పట్టుకుంటామని, ఎక్కడైనా మత్తు పదార్థాలు అక్రమ రవాణా జరుగుతుంటే తెలిసిన వారు సమాచారాన్ని ప్రజలు అధికారులకు, సెబ్ అధికారులకు తెలియజేయాలని కోరారు. గత 2 సంవత్సరాల్లో గూడూరు సెబ్ పరిధిలో 513 కేజీల గంజాయి సీజ్ చేశామని, 88 మందిని అరెస్టు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ సమావేశంలో సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ శేషమ్మ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ పి పరమేశ్వర్ రెడ్డి గారి మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ అధికారి అయిన నేను ఏ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు 7/8/2023 ఉదయం గూడూరు పట్టణం పరిధిలోని గాంధీనగర్లో గూడూరు సెబ్ టీం వారు జరిగే ఈ వాహనాల తనిఖీల భాగంగా 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినారు. వాళ్ళ దగ్గర 20 కేజీల 200 గ్రాములు గంజాయిని, మరి దానికి రవాణా చేయడానికి ఉపయోగించిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా 2 ముద్దాయిలు దొరికారు. వాళ్ళ పేరు పవన్ కుమారు, సన్ ఆఫ్ పెంచలయ్య, రెసిడెంట్ ఆఫ్ ముత్తుకూరు, అండ్ మహేంద్ర వర్మ, సన్ ఆఫ్ రాజబాబు, అచ్యుతాపురం. ఈ మహేంద్ర వర్మ తన కుటుంబంతో గత 2 సంవత్సరాల క్రితం వరకు ముత్తుకూరులోనే ఉండేవాడు. వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరు విచారించగా నేరంలో గంజాయిని వీరికి సరఫరా చేసి విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాకు చెందిన మరో 2 వ్యక్తుల్ని గుర్తించాము. ఇంట్రాగేషన్ చేస్తున్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ₹1,00,000 ఉంటుంది. దీని మార్కెట్ ధర ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ పట్టుకున్న ఈ కేసుని ఛేదించిన ఎస్సీబీ టీమ్ అని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. దీంట్లో పాల్గొన్న ఎస్సీబీ టీం వారు సిఏ విజయ్ కుమార్, ఎస్ఐ ఏ శేషమ్మ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్ కిరణ్ సింగ్, కానిస్టేబుల్స్ రమేష్, ఆనంద్ ప్రసాద్, రామ్ ప్రసాద్, కృష్ణ భాష, వీళ్ళందరికీ రివార్డ్ రోల్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ గత 2 సంవత్సరాల్లో పర్టికులర్లీ గూడూరు సెబ్ టీం వాళ్ళు 42 కేసుల వరకు పెట్టడం జరిగింది. 88 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 513 కేజీలు గంజాయిని, 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు చేయడము, హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడము, వీళ్ళందరినీ ప్రివెంట్ చేయడం జరుగుతుంది. బట్ పీపుల్ మనకి పై జిల్లాల నుంచి ఇక్కడ లోకల్గా అమ్మడానికి రావడం కానీ, అటు చెన్నైకి పోవడం కానీ కొద్దిగా అధికంగా ఉన్నట్టు గుర్తించాము. దాని గురించే మనం టోల్ ప్లాజా దగ్గర కూడా కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. అలాగే ఈ రిపీటెడ్ అఫెండర్స్ని ఐడెంటిఫై చేసి పీడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్కి పర్టికులర్లీ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా కాలేజెస్లో కూడా
ఈ డ్రగ్ ప్రివెన్షన్ కమిటీస్ని 91 కాలేజెస్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాటిని రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మీటింగ్స్ అటెండ్ అయ్యి అక్కడ ఎవరైనా విద్యార్థులు దానికి బానిసలు అయితే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని దానికి తగు చర్యలు అంటే రీహాబిలిటేషన్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. గూడూరు డివిజన్లో ఖాళీగా ఉన్న 9 పంచాయతీ వార్డు సభ్యులు 1 సర్పంచ్ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అందరూ తప్పక పాటించాలని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, డివిజన్లో ఖాళీగా ఉన్న 9 వార్డు సభ్యులు 1 సర్పంచ్ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, మంగళవారం నుంచి ఆయా ఎంపీటీఓ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ఈ నెల 14వ తేదీ పోటీల్లో ఉండేవారి ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని, 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, సభలు సమావేశాలు నిర్వహించేందుకు అధికారుల అనుమతి తప్పనిసరి అని, కోడ్ ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంఘము నిన్న అనగా 6/8/2023 ఈ గ్రామ పంచాయతీలందు ఆకస్మిక ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. మన తిరుపతి జిల్లాలో 5 మండలాల సర్పంచ్లు మరియు 41 మండలాలకు సంబంధించి వార్డు మెంబర్లకు ఎలక్షన్ జరుగుతుంది. గూడూరు డివిజన్లో 7 మండలాలు, బాలయ్యపల్లి తప్ప మిగతా 7 మండలాల్లో ఈ వార్డులకు సంబంధించి మొత్తం 9 వార్డులకి మరియు 1 సర్పంచ్కి ఎలక్షన్స్ జరుగుతుంది. ఈ ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్కి సంబంధించి ఎలక్షన్ నోటీసు మరియు ఎలక్షన్స్ నామినేషన్స్ రేపటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ నోటీసును రేపు మార్నింగ్ కన్సర్న్డ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆయా మండల కేంద్రాల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ డేట్ నామినేషన్స్ చివరి తేదీ 10/8/2023 సాయంత్రం 5 గంటల వరకు. ఈ నామినేషన్స్ అంతా స్క్రూటినీ 11వ తేదీ జరుగుతుంది ఉదయం 8 గంటల నుంచి. ఈ స్క్రూటినీ కూడా ఎక్కడైతే నామినేషన్స్ తీసుకుంటారో అక్కడే కూడా స్క్రూటినీ జరగడం జరుగుతుంది. అలాగే మనకు ఈ స్క్రూటినీలో కొంత విత్డ్రా చేసిన తర్వాత లేకపోతే నామినేషన్స్ రిజెక్ట్ చేసిన తర్వాత ఆ నామినేషన్స్ రిజెక్ట్ పైన ఆర్టీఓకి అప్పిలేట్ అథారిటీకి అప్పీల్ చేయడం జరుగుతుంది. 12/8/2023 అప్పిలేట్ అథారిటీకి అప్పీల్ చేసిన తర్వాత 13వ తేదీ లోపల డిస్పోజ్ చేయాలి. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్స్ ఆఫ్ నామినేషన్స్ 14/8/2023. ఈ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14/8/2023. మనకు ఎక్కడైతే ఏకగ్రీవంగా అయిన చోట ఎన్నికలు జరగవు, ఏకగ్రీవం కాని చోట ఎన్నికలు అనివార్యమైన ప్రదేశాలలో పోల్ వచ్చి 19వ తేదీ, ఎలక్షన్స్ 19/8/2023. పోలింగ్ తేదీ 19/8/2023. సమయం వచ్చి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు. ఈ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 19వ తేదీ అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జరుగుతుంది. రిజల్ట్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రిజల్టింగ్ ప్రక్రియ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడైనా అనివార్య కారణాలైన పోలింగ్ అంతరాయం కలిగిన లేదా రీపోలింగ్ అవసరమని భావిస్తే 20వ తేదీ రీపోలింగ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ వార్డులలో మనుబోలు గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ పనుల కారణంగా ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేయడం అయిందని ప్రయాణికులు గమనించాలని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మనుబోలు గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ పనులు కారణంగా ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సూళ్లూరుపేట నెల్లూరు, నెల్లూరు సూళ్లూరుపేట, ఇక విజయవాడ, గూడూరు, బిట్రగుంట, చెన్నై, తిరుపతి, గూడూరు మెమో ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయడం జరిగిందని అన్నారు. అలాగే గూడూరు సికింద్రాబాద్ సింహపురి ఎక్స్ప్రెస్, గూడూరు విజయవాడ విక్రమ్ సింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వేదాయపాలెం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతాయని, గూడూరులో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు వేదాయపాలెం స్టేషన్కు వెళ్లాలని సూచించారు. అదేవిధంగా విజయవాడ చెన్నై పినాకిని ఎక్స్ప్రెస్ మరియు జన శతాబ్ది
ఇక నర్సాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్ రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు సందేహాలు ఏమైనా ఉంటే రైల్వే స్టేషన్ ఎంక్వైరీలో సమాచారం తెలుసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలకి అదేవిధంగా రైల్వే ప్రయాణికులకి గూడూరు స్టేషన్ మేనేజర్ నమస్కారం పెడుతూ తెలియజేయడంగా మనం 3వ లైను పనులు రేపు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మున్గోలు నుంచి గూడూరుకి ఈ థర్డ్ లైన్ రైలు ఓవర్ రైలు మీద పైన నుంచి మనకు ఒక లైన్ వేశారు. ఆ లైన్ని కనెక్షన్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆ పనులు జరుగుతున్న కారణంగా మనం గూడూరు నుంచి వెళ్ళేటువంటి అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడినవి. అదేవిధంగా సింహపురి ఎక్స్ప్రెస్ మనకు 10వ తారీఖు నుంచి వేదాయపాలెం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. గూడూరు నుంచి బయలుదేరుతూ ప్రయాణికులు పట్టణ ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇంటర్సిటీ మనకు ఉదయాన్నే ఇక్కడ 6:10 బయలుదేరేటువంటి విక్రమసింహపురి ఇంటర్సిటీ కూడా నెల్లూరు నుంచి బయలుదేరుతుంది. అది కూడా 10వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు మీరు నెల్లూరుకి వెళ్ళి ఎక్కాల్సి ఉంటుంది. ఈ ట్రైన్స్ అన్నీ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్యాసింజర్ ట్రైన్స్ చెన్నై టు నెల్లూరు, నెల్లూరు టు చెన్నై, అదేవిధంగా గూడూరు టు విజయవాడ, విజయవాడ టు గూడూరు, అదేవిధంగా గూడూరు టు రేణుగుంట, రేణుగుంట గూడూరు. ఇవన్నీ ప్యాసింజర్స్ అన్నీ ఈ 6 రోజులు రద్దు చేయబడింది. ఇవన్నీ ప్రయాణికులు అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు మాకు కోఆపరేట్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాల్సి ఉంటే వచ్చి స్టేషన్ మాస్టర్ని కానీ, అదేవిధంగా ఎంక్వైరీలో కానీ, అదేవిధంగా రిజర్వేషన్ ఆఫీస్లో కానీ మీ యొక్క డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. సింహపురి రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్స్ వేదాయపాలెం పోయి ఎక్కాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంటర్సిటీ విక్రమసింహపురికి రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్స్ నెల్లూరు వెళ్ళి ఎక్కాల్సి ఉంటుంది. ప్యాసింజర్స్ మాత్రం 15వ తేదీ వరకు ప్యాసింజర్స్ ఏమీ ఉండవు. అదేవిధంగా నవజీవన్ ఎక్స్ప్రెస్ మనకు 15వ తారీఖు 180 నిమిషాలు రీషెడ్యూల్ చేయడం జరిగింది. చెన్నై నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే 3 గంటలు లేట్గా బయలుదేరుతుంది. అదేవిధంగా తిరుపతి నుంచి బయలుదేరే పూరి ఎక్స్ప్రెస్ 15వ తారీఖు 150 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ఇవన్నీ కొన్ని బండ్లు డైవర్ట్ చేయడం జరిగింది, కొన్ని బండ్లు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది, కొన్ని బండ్లు రీషెడ్యూల్ అంటే టైం స్టార్ట్ అయ్యేదానికంటే 1 గంట 2 గంటలు లేటుగా స్టార్ట్ చేసి బండి నడుపుతున్నారు. ఇవన్నీ మీకు రైల్వే స్టేషన్కి వచ్చి మీరు ప్రయాణికులు ఎవరైతే మీరు రిజర్వేషన్ చేసుకున్నారో రిజర్వేషన్ ఆఫీస్లో కానీ ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి స్టేషన్ మాస్టరు లేదంటే ఎంక్వైరీలో కానీ అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మనకు విజయవాడ నుంచి బయలుదేరే చెన్నై వెళ్ళేటువంటి పినాకిని ఎక్స్ప్రెస్ కూడా 10వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు క్యాన్సిల్ చేయబడింది. అదేవిధంగా జనశతాబ్ది చెన్నై నుంచి విజయవాడ టు చెన్నై వెళ్ళే జనశతాబ్ది, అదేవిధంగా నర్సాపూర్ ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కూడా 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు క్యాన్సిల్ చేయబడింది. కాకినాడ తిరుపతి కాకినాడ ప్యాసింజర్ కూడా 10 నుంచి 15 వరకు క్యాన్సిల్ చేయబడింది. ఇవన్నీ ప్రయాణికులు గమనించాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా పేదరికంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, పేదలందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఐక్యత విజయపదం పాదయాత్ర చిల్లకూరు మండలంలో ప్రవేశించింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఐక్యత విజయపదం పాదయాత్ర చిల్లకూరు మండలం బళ్లవోళ్లు చింతవరం గ్రామాల్లో సాగింది. మహిళలు విజయ్ కుమార్కు మంగళ హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మార్గ మధ్యలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి విజయ్ కుమార్ నివాళులర్పించారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పేద ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్లి చేయి చాపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలను చైతన్యం చేస్తే అందుకే పాదయాత్ర నిర్వహిస్తున్నామని, చెయ్యి చాపే స్థితి నుంచి చెయ్యి అందించి సహాయం చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ యాత్రలో గోను జయరామయ్య, తాజుద్దీన్, చిరంజీవి, శ్రీనివాసులు, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా పేదవాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి ఆలోచన మీలో రావాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఏ రకమైన మార్పు వచ్చింది, ఏ విధంగా పేదలు అభివృద్ధి చెందారు, ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా కనీస సంవత్సరాలు తీరకుండా ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోకుండా వేలాది మంది లక్షల మంది ఈ పేద జనం ఈ విధంగా ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా తల్లులుగా
తండ్రులుగా ఎంతో మందికి జీవితాలు ఇచ్చారు. మీరు మీ చేతులతో అన్నం పెట్టి మీ చేతులతో పెంచి పెద్ద చేశారు. అయితే ఆ విధంగా ఒక బిడ్డకు చేయందించి ఒక బిడ్డకు పెట్టి ఒక బిడ్డను తీర్చిదిద్ది ఒక వంశాన్ని ఒక తరాన్ని పైకి తీసుకొచ్చినటువంటి చేతులు ఇక్కడ ఉన్నటువంటి మహిళల చేతులన్నీ కూడా. అలాంటిది మన జీవితానికి వచ్చేటప్పటికి, మన పరిస్థితికి వచ్చేటప్పటికి మనం ఎవరో ఒకరిని చేయి చాచి అడుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎంతకాలం ఈ విధంగా చేయి చాచి అడుక్కుంటూ జీవిస్తూ ఉంటాం? ఎంతకాలం ఎవరో ఒకరు ఉన్నత వర్గం వారు వస్తారు, వారు మనకి సహాయపడతారు, వాళ్ళ ద్వారా ఏదో ఒక చిన్న మేలు పొందుదామని చేయి చాచి ప్రాధేయపడుతూ ఎంతకాలం అడుగుతూ ఉన్నాము. మీ మధ్యకు వచ్చి మీతో మాట్లాడటంలో ఉన్నటువంటి ఉద్దేశం కేవలం మనం చేయి చాచి ప్రాధేయపడే చేతుల్లాగా కాకుండా 10 మందికి పెట్టే చేతులుగా మారాలి, అడుక్కునేటువంటి పరిస్థితుల నుంచి ఇచ్చే పరిస్థితులకు రావాలి అని మన ముందున్నటువంటి మహనీయులందరూ చేసినటువంటి కృషిని మనం నిలబెట్టాలంటే, వారు ఇచ్చినటువంటి మార్గాన్ని మనం ముందుకు నడిపించాలంటే మనలో మార్పు రావాలి. ఇక అడుక్కోవడం అనేది ఆపేద్దాం, చేయి చాచడం అనేది ఆపేద్దాం, ప్రాధాయపడటం అనేది ఆపేద్దాం. ఎందుకంటే ఎవరైతే మనకి ఇస్తారని మనం అనుకుంటున్నామో, ఎవరైతే మనకు చేస్తారని అనుకుంటున్నామో ఆ స్థానంలో మనం ఎందుకు కూర్చోకూడదు అని ఎందుకు ఆలోచించడం లేదు? మీరు ఇంతమంది జనాభా ఉండి, ఇంత అధిక సంఖ్యలుగా ఉండి, అధిక జనంగా ఉండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 80% రాష్ట్రంలో జనాభా కలిగి ఉండి, అందులో 80% మంది పేదలై ఉండి, ఈ 80% మంది 20% మందిని అడుక్కోవడం ఎందుకు? మీరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్న ఆలోచన మీరు ఎందుకు చేయడం లేదు? అది ఆ ఆలోచన కోసం మీలో అలాంటి ఒక జ్ఞానం కలగాలి, అలాంటి ఒక ఆలోచన రావాలి. రానంత కాలం ఇలా పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటాం. ఏ తరమైనా ఇంకో తరమైనా వంశపారంపర్యంగా మనం ఏమి ఇస్తున్నాము మన తర్వాత తరానికంటే మళ్ళీ పేదరికాన్ని బహుమతిగా ఇస్తున్నాం. నీ తల్లిదండ్రులు నీకు అదే ఇచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు నీకు వాళ్ళకి అదే ఇచ్చారు. మరి మీరు కూడా మీ బిడ్డలకి పేదరికాన్ని బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోతారా? అది కాదు. మనం అందరూ కలిసికట్టుగా ఉంటే, మనం అందరూ ఒక తాటి మీద ఉంటే, మనం ఎవరు కూడా ఒకరి కింద బ్రతకకుండా ఉంటే, మన పని మనం చేసుకుంటే, ఇందాక చెప్పాడు ఆ సోదరుడు, నాకు సారు ఆ బ్రిక్స్ ఇండస్ట్రీ ఇచ్చిన వల్ల నేను బ్రతికేది కాకుండా 10 మందిని బ్రతికిస్తున్నాను అని ఒక సాక్షి చెప్పాడు కదా. అదే విధంగా మీ లీడర్షిప్ లో ఎంతో మంది లక్షలు తీసుకున్నారు, 50,000 తీసుకున్నారు, 10,000 తీసుకున్నారు, 20,000 తీసుకున్నారు. ఆ డబ్బుతో మీ కుటుంబం అభివృద్ధి కోసం మీరు గ్రామంలో తలెత్తుకునే పరిస్థితి చేసిన మహానుభావుడు డాక్టర్ విజయ్ కుమార్ గారు. కాబట్టి వారు అందుకే ఈ ఐక్యతాపదం పేరుతో వచ్చారు. కాబట్టి వారి మాటల్లో వినండి, ఆయన వెంట నడవద్దాం, మన బ్రతుకులు మనమే బాగు చేసుకుందాం. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ మనం సంరక్షిత అయితే, మనం పురోగతి తెలిస్తే మనమే బాగుపడతామని నేను కోరుకుంటున్నా. నాకు చిన్న జ్ఞాపకం వస్తుంది. ఈ విగ్రహం పెట్టినప్పుడు దాదాపు 1985లో పెట్టాం. మొట్టమొదటిగా ఈ గూడూరు డివిజన్ లో ఈవి చిన్నయ్య గారు అంబేద్కర్ గారు పుస్తకాలు రాసిన ఆ మహానుభావుని చేతులతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాం. అప్పటి నుంచి ఈ విగ్రహం ఈ తలమానికంగా ఉంది ఈ ప్రాంతానికి. కాబట్టి మనమందరూ ఒకసారి జై భీమ్ చెబుతాం. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పుంగాలుగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో నడవాలనే నిర్ణయంతో నేను ఈ కార్యక్రమానికి నా సహకారం కూడా అందిస్తానని ఆయన నేను రిక్వెస్ట్ చేస్తే, వారు చింతవరంలో మీరు ఖచ్చితంగా వస్తాను, మీ ఇంటికి వస్తాను అన్నారు. అంటే పూర్వంలో ఒకసారి వచ్చారు, ఒక 2 ఏళ్ల క్రితము వచ్చి ఇక్కడ ఒక స్కూల్ కూడా పెట్టారు. ఆయన యొక్క ఔదార్యం ఏంటంటే మొదటి నుంచి విద్యా విధానంలో ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని,
అట్టడుగులో ఉండే వాళ్ళని ప్రయోగంగా మార్చాలని, మంచి విద్యావంతులుగా మార్చాలని, ఇక్కడ ఒక కలెక్టర్ని, IPS ని, IAS ని చూడాలనే కోరిక ఆయన ఉండింది. ఆ కోరికని నేను నిర్వహించాలని స్కూల్ ఒకటి పెట్టాం. దాన్ని డెవలప్ చేయాలన్న పరిస్థితి చూస్తే ఇక్కడ బాగా సహకారం లేనందువల్ల ఆగిపోయింది అది. ఆ ఆలోచన కలిగిన విజయ్ కుమార్ గారికి నాకు పూర్తిగా సహకారం అందించి మీ వెనక నేను బ్రతుకున్నంత కాలం తిరుగుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మా సేనయ్యకి, విజయ్ కుమార్ గారికి, మా పార్వతన్నకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన చదువుకునే పిల్లలకు ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ తప్పనిసరిగా అవసరమవుతుందని, ఆయా ప్రాంతాల్లోని గిరిజన పిల్లలకు త్వరితగతిన సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు డివిజన్లోని పలు ప్రాంతాలకు చెందిన గిరిజన పిల్లలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు అందించి మిఠాయిలు పంచిపెట్టారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన పిల్లలకు ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లను ఆర్డీఓ కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే చిన్నారులకు ఆయన మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సంచార జాతుల వారు చదువుల పట్ల శ్రద్ధ చూపడం లేదని, వారిలో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజన పిల్లలు పాఠశాలల్లో చేరుతున్నారని, వారికి బర్త్ సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డు అవసరమే ఉందన్నారు. దీంతో గిరిజన పిల్లలకు సర్టిఫికెట్లు త్వరితగతిన పూర్తి చేసి అందజేశామన్నారు. అమ్మఒడి పథకానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు కావాల్సి ఉందని తెలిపారు. ఎక్కడైనా గిరిజన పిల్లలుంటే వారికి సర్టిఫికెట్లు త్వరితగతిన మంజూరయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. చాలామంది ఆంధ్రప్రదేశ్లో సంచారం చేసే కొన్ని ఎస్టీకి సంబంధించిన గిరిజన తెగలు ఉన్నాయి. వారికి చదివించడానికి బర్త్ సర్టిఫికెటు, అడ్మిషన్కి మరియు అమ్మఒడి కార్యక్రమానికి ఆధార్ కార్డు కంపల్సరీ ఉంది. చాలామంది వీళ్ళు సంచార జీవనం చేస్తూ ఇలాంటి ప్రజలు చదువుకోవడమే చాలా గగనంగా ఉంటుంది. వీళ్ళని డ్రాప్ అవుట్ కాకుండా చూడడంతో పాటు మనకు వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడి కార్యక్రమము ఆధార్ కార్డు లేకపోతే రాదు. కాబట్టి మేడం ఒక గిరిజన సంబంధించిన కులాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు అమ్మఒడికి దూరం అయ్యారు. వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్ లేదు, తర్వాత ఆధార్ కార్డు లేదనేసి చెప్పడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కూడా వెంటనే మా సిసి గారితో చెప్పేసి అతి తొందరగా డేట్ ఆఫ్ అంటే లేట్ ఎంట్రీ బర్త్ సర్టిఫికెట్కి సంబంధించి, అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి బర్త్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఆధార్ కార్డు కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా అమ్మఒడి కార్యక్రమానికి ఎలిజిబిలిటీ చేయించడం. అంటే వీళ్ళు ఈ అమ్మాయిలు, ఎస్టీ అమ్మాయిలు, వాళ్ళు చదువుకు దూరం అయిపోయిన తర్వాత ఆ చదువుకు దూరం కాకూడదు ఇలాంటి కార్యక్రమాల ద్వారా. అంటే ప్రతి ఒక్క అమ్మాయి చదువుకు దగ్గరగా ఉండాలి, అమ్మఒడి కార్యక్రమానికి ఎలిజిబిలిటీ రావాలన్న ఉద్దేశంతో మనకు ఇది ప్రజాశక్తి గోపి గారు ఫస్ట్ నాకు ఎస్టీ అయ్యవారిపల్లి గ్రామంలో తీసుకుని వచ్చారు. ఆ స్ఫూర్తితో మిగతా ఇప్పుడు ఒక 10 మంది పిల్లలకి ఆధార్ కార్డు మరియు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏమైనా మీ నోటీస్కి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులుగా కానీ లేకపోతే విలేకరులు కానీ ఎవరైనా మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు మేము కూడా మీటింగ్ పెట్టుకొని ఆల్ ఎంఈఓస్ మరియు డిప్యూటీ ఈఓతో మీటింగ్ పెట్టుకొని ఎవరైతే ఇలాంటి విద్యార్థులు ఉన్నారో ఆ స్కూల్స్ నుంచి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు కూడా ఇవ్వడానికి కృషి చేస్తాము. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అమ్మాయిలు ఒక తరం వెనకబడిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక్కసారి డ్రాప్ అవుట్ వచ్చిందంటే ఆ అమ్మాయి కెరీర్ ఆ అమ్మాయితోనే ఇబ్బంది కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఆ అమ్మాయి మంచి నాలెడ్జ్ సొసైటీని ఇవ్వడానికి వీలు కాదు. కాబట్టి ఈ తరంలోనే ఈ అమ్మాయిలు చదువుకుంటే భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్కి కానీ ఆదర్శవంతంగా ఉంటారని తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాన్ని ఏ ఒక్క అధికారి కూడా మిస్ చేసుకోవద్దు. ఇలాంటివి వచ్చినప్పుడు హెల్ప్ చేయాలని ప్రతి ఒక్క అధికారికి, తహసీల్దార్కి, ఎంపీడీఓకి పేరు పేరున వాళ్ళకి కోరుకుంటున్నాను. గూడూరుకు చెందిన గల్లీ గ్యాంగ్ మూవీ పోస్టర్ను జబర్దస్త్ కమెడియన్ సునామీ సుధాకర్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మూవీ టీంను అభినందించారు. హాయ్ అండి, నేనండి మీ సునామీ సుధాకర్. జబర్దస్త్లో రెగ్యులర్గా మీరు చూస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. సో నెల్లూరు బ్యాచ్ ఒక అద్భుతమైన డెమో ఫిలిం చేశారండి. చాలా చాలా బాగుంది. ఇందాక ప్రోమో చూశాను, ప్రోమో కట్ చూశాను. ఎక్సలెంట్గా ఉంది.
మన జమీర్ గారు, ఆల్ ది బెస్ట్ అండి జమీర్ గారు, చాలా బాగుంది. మీరు దీంతో ఆగకుండా ఫ్యూచర్లో పెద్ద సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా హీరో గారు షారుఖ్ ఖాన్, ఎస్ నెల్లూరు షారుఖ్ ఖాన్ అంటారు. ఆఫ్కోర్స్ ఇంకోటి పావని గారు, హీరోయిన్ పావని గారికి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. గల్లీ గ్యాంగ్, లవ్ ఈజ్ బ్యాండ్ చాలా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ, కెమెరామ్యాన్లకి, తర్వాత సుమంత్ గారికి, అలాగే ముఖ్యంగా మా తమ్ముడు రాకేష్, ఆల్ ది బెస్ట్ రాకేష్. ఓకే, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి డెమో ఫిలిమ్స్, అలాగే ఫ్యూచర్లో వెబ్ సిరీస్, అలాగే మూవీస్ కూడా వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. అందరు చూడండి, ఎంజాయ్ చేయండి, వీళ్ళని ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దాతలుగా సొల్లెటిపేట కొండయ్య, జ్ఞాపకార్థం భార్య వెంకటరత్నమ్మ మరియు వారి కుమారులు వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ శ్రీ సొల్లెటి వెలుగొండయ్య గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని శ్రీమతి వెలుగొండమ్మ గారు వాళ్ళ కుమారులు అన్నదాన జ్ఞాపకార్థంగా చేస్తున్నారు. వెలుగొండయ్య తను చెప్పగలిగింది ఏదైనా కానీ గాంధీ బొమ్మ కాడ ప్రొవిజన్ షాప్ పెట్టుకొని ఎవరు వచ్చినా కానీ దాని గురించి బయట వాళ్ళ గురించి కూడా మంచిగా చెప్తూ మంచిగా మాట్లాడుతున్నారు. అటువంటి ఆయన మనకు ఈరోజు లేకుండా వాళ్ళ అబ్బాయి తరఫున ఆనందాలు చేస్తున్నారు కాబట్టి భగవంతుడు ఆరాధన ఐశ్వర్యాలు కోరుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.